ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ప్రేక్షకు నమస్కారం. జూలై మాసం ముందు కుంభరాశి సంచారం చూసుకున్నట్లయితే జన్మంలో శని, ద్వితీయ రాహువు, చతుర్థమందు కుజగురువులు, పంచమందు శని, పంచమందు రవి, తదుపరి షష్టంలో రవి, శుక్రబుధులు షష్టం, తదుపరి బుధుడు సప్తమం, అష్టమంలో కేతువు. గ్రహ సంచారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల జన్మంలో శని ఉండటం వల్ల తీవ్రమైనటువంటి అవయవ బాధలు, దీర్ఘ అనారోగ్యం అనేది మనకు గోచరిస్తుంది. ద్వితీయమందు రాహు వల్ల ధనం పరంగా కూడా ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే ద్వితీయ వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. అట్లాగే చతుర్థమందు కుజగురువుల కలయిక వల్ల అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ కుజుడు కాబట్టి ఈ యొక్క కుజగురువుల సంచారం చతుర్థమందు కొంత అనారోగ్యము, అట్లాగే బంధు విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. విందులకు పాల్పడినప్పుడు జాగ్రత్తతో అక్కడ పరిస్థితులను బట్టి ఉండాలి. పంచమందు రవి సంచారం వల్ల హోదాధికారం ఉన్నవాళ్ళు, అధికారాలు ఉన్నవాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. తదుపరి షష్టమందు రవి సంచారం ఏదైతే ఉందో 6లో ఎప్పుడైతే రవి వస్తాడో అక్కడి నుంచి దక్షిణ పుణ్యకాలం నుంచి కూడా రవి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు అనారోగ్యం అనేటువంటిది ఏది ఉండదు. అట్లాగే శుక్రబుధులు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల ఊపిరితిత్తులు కానీ భార్యతో వైరం కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లానే అష్టమ స్థానం ముందు కేతు సంచారం వల్ల ఆకస్మికమైన ధనలాభము ఆకస్మికంగా వస్తుంది అనుకోరు. అటువంటి ధనము కానీ ఎవరైనా కూడా మాట్లాడరు అనుకునే వాళ్ళు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇటువంటి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు, ఆకస్మికమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. కుంభరాశి వారు ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా బాగుగా ఉంది. అధికారం లేనప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు అధికారం ఉన్నట్టు భావనగా అనుకూలమైన అంశాలు చాలా ఉన్నాయి. అట్లానే రాహు ద్వితీయంలో ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కుటుంబంలో సాధ్యంగా కలహాలు రాకుండా మీరేదైనా సంయమనం పాటిస్తూ ఉండడం మంచిది. అట్లానే ఈ కుజ గురువులు అర్ధాష్టమంలో ఉండటం వల్ల ముఖ్యంగా వీరికి భుజాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతాయి. భుజాలు కంఠంలో కానీ ఇబ్బందులు వస్తాయి. దీర్ఘకాలికంగా రుణాలు చేసిన వాళ్ళు ఇంకా రుణ విముక్తులు కాలేరు. ఇంకో కొంతవరకు రుణము తీసుకునే అవకాశం ఉంది. భార్య వారి విరోధాలు పెట్టుకోకపోవడం మంచిది కుంభరాశి వారికి. ఏదైనా ప్రతికూలమైన వాతావరణంగా కుంభరాశి గోచరిస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి నీలాపనిందలు, మంచికి పోయినా చెడు రావటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రతికూలమైన గ్రహస్థితితో ఉన్నాయి కాబట్టి కొంత సమయం పాటిస్తూ సమయం రాలేదు అనుకొని ఉండటం మంచిది. దురుసుతనంతో ప్రవర్తించి ఎదుటి మనిషిని ఇబ్బందులు పాల్చేసి మళ్ళీ కక్షపూరితమైన ధోరణి అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సమయం పాటించడం చాలా వరకు మంచిది. ఈ యొక్క గ్రహస్థితిని చూసినట్టయితే చాలా మటుకు గ్రహాలు ప్రతికూలమైన వాతావరణంలో ఉన్నాయి కాబట్టి ఇష్టదేవతారాధన, ఆంజనేయ స్వామికి ఆకుపూజ, అట్లానే శనికి తైలాభిషేకము, శివాలయంలో ఎక్కడైనా వెళ్ళి ఆలయంలో దర్శనం చేసిన అభిషేకం చేయటం, ఏదైనా క్షేత్రాలకు వెళ్ళి దాన ధర్మం చేయటం, అట్లనే గురు యొక్క పాదాలు ఆషాఢ పౌర్ణిమ మనకు చాలా విశేషం, గురు పౌర్ణిమ అంటాం. ఈ గురు పౌర్ణిమ శుశ్రూషతో గురువు సమానులైనటువంటి ఆరాధన చేయటం, గురు సమానులకు పోయి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవటం చాలా మంచిది. వాళ్ళకి ఏదైనా కూడా గురు సమానులతో మనం భక్తిగా నమస్కారం చేస్తే వాళ్ళ ఆశీస్సుల వల్ల
అవరోధాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి శుశ్రూష అంటే గురు సేవ భాగ్యం కలిగితే చేసుకోవటం మంచిది. గురు సేవ చేసుకోవటం వల్ల ఈ అవరోధాలని తొలగిపోయి గురువు అనుగ్రహం వల్ల వెలుగు అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎంతప్పటికీ కూడా కుంభరాశి వారికి ప్రతికూల వాతావరణం కాబట్టి ఇవన్నీ చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి మళ్ళీ సంయమనం పాటిస్తూ మనకు ఇది సమయం కాదు అని పోరాడుకుంటూ జీవితంలో కొంతవరకు ముందడుగు వేయటం మంచిది. వెనకడుగు వేయటం అనేది మంచిది కాదు. ముందడుగు వేస్తూ ఆలోచన ధోరణితో ముందరికి వెళ్ళటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. గురువు సమానులు సేవన చేయటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. నమస్కారం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer ayina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకు నమస్కారం. జూలై మాసం ముందు మకర రాశి సంచారం చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధుల సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం. తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం. మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమస్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండడం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధమని ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు. మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి, సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది.
వాడు ఇట్లా చేశాడు వీడు ఇట్లా చేశాడు అనుకోవద్దు. సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క ఆ, సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి. ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతు ఏదైతే ఉందో ఈ కేతు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటి మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో.